నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విస్తృత్ డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అంగన్వాడీ టీచర్ల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ అనేది తొందరలోనే అవుతుందని మంత్రి సీతక్క గారు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సో మీరు ఎవరైతే 10th మంచి మార్కులు ఉండి అంగన్వాడీ పోస్టుల గురించి అప్లై చేయడానికి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అప్లై చేసుకోవడానికి. ముందుగా మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తొందరలోనే రావడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి మనం ఒకసారి చూద్దాం. మొత్తం ఖాళీలు అనేవి కరీంనగర్ జిల్లాలో 777 కేంద్రాలు ఉండగా టీచర్లు ఏమో 54 మంది అవసరం ఉన్నది. అలాగే హెల్పర్స్ 229. అలాగే పెద్దపల్లి జిల్లాలో 706 కేంద్రాలు ఉన్నాయి. టీచర్లు వచ్చేసి 56 మంది అవసరం ఉన్నది. అలాగే హెల్పర్స్ వచ్చేసి 252. జగిత్యాల జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు 1065 ఉన్నది. టీచర్లు వచ్చేసి 70 మంది అవసరం ఉంది. అలాగే హెల్పర్స్ వచ్చేసి 352. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి 587 కేంద్రాలు ఉండగా టీచర్లు 57, అలాగే సహాయకులు 181. సో ఈ విధంగా ఖాళీల వివరాలు అనేవి మనకు ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ కోసం నోటిఫికేషన్ అనేది తొందరలోనే వస్తుంది. అలాగే మీరు ఏదైతే పత్రాలు సంబంధిత ఉన్నాయో, కొందరి కాలేజ్లోనే ఉండిపోయాయి, కొందరేమో దగ్గర ఉన్నాయి, కానీ వాటికి సంబంధించిన అంటే మెరిట్ అది ఇది అని కొంచెం కంపేర్ చేసుకొని చూడండి. మీ గ్రామంలోనే, ఇప్పుడు గ్రామం అనుకోండి, మీ గ్రామంలో ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకే వస్తుంది. సో ఇది పారదర్శకంగా జరుగుతుంది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయని ప్రదర్శిస్తారు, కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి పైరవి కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు చూసుకోవాల్సింది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ మిగతా ఏదైనా ఉంటే అవి ముందుగా తీసి పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేటు. మిగతా ఏమైనా అప్డేట్ ఉంటే మేము తొందరలోనే ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.